గా ఉండండి. సో లాస్ట్ క్లాస్లో ఎనర్జీ శక్తి అంటారు అని సైంటిఫిక్ డెఫినేషన్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక వస్తువులో ఉన్నటువంటి పని చేయుటకు కావాల్సినటువంటి ఒక వస్తువులో పని చేయుటకు కావాల్సినటువంటి దారుఢ్యం, the ability to do by a body is known as energy, or the efficiency work by a body is termed as energy. ఇక్కడ ఈ ఎనర్జీ అనేటటువంటిది దాన్ని మనం నాశనం చేయలేమండి, లేదా చేయలేము, కానీ దాన్ని ఒక ఫార్మ్కి మార్చొచ్చు అని చెప్పేసి మనకి చిన్న క్లాసెస్ ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ క్యాన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అని చెప్పేసి మనకి చిన్న క్లాసెస్ లో మనకి నేర్పించేవారు అన్నమాట. ఇక్కడ మనకి ఈ పాఠ్య క్లాసులో మన సాధారణంగా 2 రకాలైన ఎనర్జీస్ గురించి మాట్లాడుతాం. వన్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, 2 ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. స్థితి గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎలాగా డెఫినేషన్ ఇచ్చారంటే the energy possessed by virtue of its motion is known as kinetic energy. కదులుతున్నటువంటి వస్తువుకు ఉండేటటువంటి శక్తిని మనం గతి శక్తి అంటారు అని చెప్పేసి మనకి నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. స్థితి శక్తి అంటారు, ద ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండింటి నిర్వచనం వేగం ఉంటుంది కాబట్టి kinetic energy is given by half mv square, where m is the mass of the body. కదులుతున్నటువంటి వస్తువుకి వేగం ఉంటుంది కాబట్టి దాని v అనే అక్షరంతో చూపిస్తానికి బరువు ఉంటుంది కాబట్టి half mv square. ఒక వస్తువు స్థిరంగా ఉంటుంది అని మనం తీసుకొని దాని శక్తిని దాన్ని జనరేటర్ ఫార్ములా తోటి బరువు m బరువు ఉండేటువంటి ఒక వస్తువుని మనం తీసుకుంటే m బరువు ఉండేటువంటి ఒక వస్తువుని మనం తీసుకున్నాం. దాని మీద ఒక స్థిరమైనటువంటి బాహ్య బలం, బాడీ విత్ మాస్ m అండ్ external force F, capital F. External force is applied on it. By virtue of this external force, body attains a speed of Vf from Vi. Final velocity F from initial velocity Vi in a time interval of t seconds. దాని మీద స్థిరమైనటువంటి బాహ్య F t సెకండ్ల కాలంలో ఆ వస్తువు వేగం Vi నుంచి Vf, తొలి వేగం Vf కు మారింది అనుకున్నాం. వస్తువు తాలూకా స్థానంలో R1 నుంచి R2 కి మారింది అనుకున్నాం. That the position of the body has changed from R1 to R2.
So as per conservation of energy, we can say that here the body is moving, and at the initial velocity of Vi to final velocity Vf, ఆ వస్తువు కదులుతుంది అనుకున్నాం. ఆ కదులుతున్న వస్తువు తొలి వేగం Vi, తుది వేగం Vf వల్ల ఈ రెండు స్థానాల్లో R1 మరియు R2 ఆ వస్తువుకు ఉన్నటువంటి గతి శక్తులను లెక్కించి వారి మధ్య వస్తువు మీద జరిగినటువంటి పని కింద చెప్పవచ్చు. ఆ వస్తువు మీద జరిగినటువంటి పని కింద చెప్పవచ్చు. సో పనికి నిర్వచనం అండి, ఒక వస్తువు మీద బయట మనం ప్రయోగించడం వస్తువు కదలడంలో స్థితిలో మార్పు రావాలను, వస్తువు పొజిషన్ లో మార్పు రావాలను. System is said that if an external force acted on the body which makes the change of position of the body, the position of Vf గా మారింది కాబట్టి ఇక్కడ పని జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పని ఎలా జరిగింది అని చెప్తాం. How can we define that work has been done? We simply say that the two kinetic energies at the 2 points, and we will subtract from each other, which gives time from R1 to R2. R1 R2 మధ్య పని ఎలా జరిగిందని చెప్పొచ్చు. R1 బిందువు దగ్గర ఉన్నప్పుడు గతిశక్తి R2 శక్తి అంతంలో ఎక్కించడం రెండింటి మధ్య తీసుకోవడానికి ఎంత శక్తి కలిగి ఉందాం ఫస్ట్ ఈ సందర్భంలో మనకి ఏ విధంగా ఈక్వేషన్ వస్తుందండి. మొత్తం పని W ఈక్వల్స్ టు మొత్తం పని W ఈక్వల్స్ టు half mVf minus m square, half mVf square minus half m తుది గతి శక్తి minus తుది గతి శక్తి, final చేస్తే మనకు జరిగినటువంటి మొత్తం పని అనమాట. ఇక్కడ దీని అర్థం ఏంటి, ఒక వస్తువు మీద పనిచేసే ఫలితం లేక అసంతులిత బలం చేసే పని ఆ వస్తువు గతిశక్తి కలిగి మాకి సమానము. దీనే పనిశక్తి సిద్ధాంతం అంటారని చెప్పేసి చెప్తా ఉంటారు. There is a change in kinetic energy of a body when some force is applied on it. Also, when we do some on a body, there will be change of kinetic energy. So this is known as work energy theorem. ఈ యొక్క వర్క్ ఎనర్జీ థియరం, ఈ యొక్క పనిశక్తి సిద్ధాంతాలను ఉపయోగించుకుని ఏ విధంగా బలాలు ప్రయోగపడతాయి, వస్తువులు ఏ విధంగా కదలికలు ఏర్పడతాయి అనేటటువంటివి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఈ క్లాస్లో మనం వేరియబుల్ మాస్ సిస్టమ్, చాలా ద్రవ్యరాశి వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ వేరియబుల్ మాస్? ద్రవ్యరాశి అంటే ఏంటి? జనరల్ గా ఇంతవరకు మనం ఏమని తీసుకున్నామంటే, ఒక వ్యవస్థ లేదా ఒక సిస్టమ్ మనం తీసుకుంటే ఆ ఉండేటటువంటి మాస్ లేదా ద్రవ్యరాశి అంతా స్థిరంగా ఉంది అని మనం తీసుకుంటే దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ లేదా స్థిర ద్రవ్యరాశి వ్యవస్థ లేదా వివిక్త వ్యవస్థ అంటుంటారు. If there is no change occurred in the mass of the body, okay, if the mass of the body remains constant, then that type of systems are termed as isolated systems. If there is a change in mass of the body with respect to time, then those systems are called as variable mass systems. వ్యవస్థలో
కాలం బట్టి ద్రవ్యరాశి స్థిరంగా ఉంటే దాన్ని వివిక్త వ్యవస్థ అని పిలుస్తుంటామండి. అదే వ్యవస్థ తాలూకా ద్రవ్యరాశిలో కానీ మార్పు వస్తూ ఉంటే, అంటే యాడ్ అవడం మరియు సబ్ట్రాక్ట్ అవడం, అంటే కొంత ద్రవ్యరాశి పెరగడం లేదా కొంత ద్రవ్యరాశి తగ్గడం, ఇలాగా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే టైం పరంగా దాన్ని మనం వేరియబుల్ మాస్ లేదా చర ద్రవ్యరాశి వ్యవస్థ అనేసి చెప్తా ఉంటారు. ఒక వ్యవస్థకి ద్రవ్యరాశి యాడ్ అవుతూ ఉంటే, ఒక వ్యవస్థకి ద్రవ్యరాశి యాడ్ అవుతూ ఉంటే దాన్ని ధన వ్యవస్థ కింద, ఒక వ్యవస్థ నుంచి ద్రవ్యరాశి ఉంటే దాన్ని రుణ వ్యవస్థ కింద చెప్తా ఉంటామండి. If mass is continuously being accumulated by the body with respect to time, then we will say it as this accumulation as positive. And if the mass is continuously being lost by the body with respect to time, then we will treat this as a negative system. Here, if m is the mass of the body, small m, and t is the time, dm by dt indicates the rate of change of mass. m వస్తువు యొక్క ద్రవ్యరాశి, t వస్తువు యొక్క ద్రవ్యరాశి, t వస్తువు ఉన్నటువంటి కాలం అని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే dm by dt అది ఆ వ్యవస్థ నుంచి బయటకు వెళ్తున్నటువంటి ద్రవ్యరాశి లేదా వ్యవస్థలోకి వస్తున్నటువంటి ద్రవ్యరాశిని చూపిస్తుంది అనమాట, dm by dt. ఓకే, ఈ dm by dt అనేది ఎప్పుడు ధనాత్మకమైన ఉంటుందండి లేదా రుణాత్మకమైన ఉంటుంది. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ మాస్ బీయింగ్ అక్యుములేటెడ్ ఆర్ బీయింగ్ రిమూవ్డ్. ద్రవ్యరాశి కలుస్తూ ఉంటే dm by dt ధనాత్మకంగాను, దాని నుంచి ద్రవ్యరాశి వెళ్ళిపోతూ ఉంటే బయటికి dm by dt రుణాత్మకంగాను చెప్తా ఉంటారు, రుణాత్మకంగాను చెప్తా ఉంటాం. సో ఈ యొక్క ద్రవ్యరాశి వ్యవస్థ బాగా స్పష్టంగా రాకెట్ గమనంలో చెప్పుకోవచ్చు అండి. ఈ మనం వెలిగిస్తాం కదా పండుగ టైంలో, ఆ తారాజువలది ఈ యొక్క ద్రవ్యరాశి వ్యవస్థకి నిలువెత్తు సాక్ష్యం అన్నమాట. ఈ తారాజువలు అనేది ఈ యొక్క చర ద్రవ్యరాశి వ్యవస్థకి నిలువెత్తు సాక్ష్యం. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం టైం పరంగా తారజం వెలిగించాం. మామూలు తారజం వెలుగుకోండి, ఏం జరుగుతుందండి, కింద నుంచి మంట వస్తుంది, మనం మంట పెడతాం, మందుగుండు మండుతూ ఒక్కసారి ఆ యొక్క తారజువ పైకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? ఆ డొక్కులో ఉన్నటువంటి మందంతా అయిపోయేంత వరకు పైకి వెళ్తుంది. ఎప్పుడైతే డొక్కులో ఉన్న మందు మొత్తం బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు ఏం జరుగుతుందండి, తారజువ కిందకి పడిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తారజువ అలాగే ఉంది, కూరినటువంటి మందు ఖాళీ తారజువ మామూలుగానే ఉంటుంది, కానీ తారజువ మందు ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యి అది అంటే టైం పరంగా దాని తాలూకు వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా. నువ్వు కూరిన మందు ఖర్చు అవుతుంది అంటే అర్థం ఏంటి, ఆ మందు దానివల్ల ఏమవుతుంది, ఇంకా అక్కడ మందు పూర్తిగా ఖర్చు అవుతుంది, అంతవరకు తారజువ పైకి వెళ్తుంది. ఇంకా అక్కడ మండించడానికి ఏ మందు లేకపోవడం వలన తారజువ కిందకి పడిపోతుంది. ఏంటి, ప్రతి సెకండ్కి నువ్వు యూజ్ చేయాలి వాడుతున్నావు. మాస్ ద్రవ్యరాశి ఉండే మందుని నువ్వు డబ్బాలో కూరితే, తారజువ డబ్బాలో కూరితే
ప్రతి సెకండ్ కి ఖర్చు అయ్యే మందుని డిఎం/డిటి, ప్రతి సెకండ్ కి ఖర్చు మందుని వెయిట్, టోటల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది, టోటల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ డిఎం/డిటిని మనం నెగిటివ్ గా తీసుకుంటాం అన్నమాట. రాకెట్ లో కూడా జరిగేది ఇదే, రాకెట్ లో కూడా జరిగేది ఇదే. ఏంటంటే ఈ రాకెట్ లో ఉన్నటువంటి ఇంధనం ఫ్యూయల్ మనం మండించినప్పుడు రాకెట్ వెనుక భాగంలో ఉండేటటువంటి గ్యాస్ ద్వారా ఎయిర్ బయటకు వెళ్ళిపోతుండడం, అవి మంటలు అవన్నీ కిందకి రావడం వలన ఆ రాకెట్ మొత్తం పైకి లభిస్తుంది కదా, ఆ మొత్తం ఫ్యూయల్ ముందుకెళ్తుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ అంతా అయిపోయిందో రాకెట్ ఇంకా వదిలివేయబడుతుంది. సో దీని గురించి మనం ఆ రాకెట్ ని పైకి ఎగరేయడానికి ఎంత బలం కావాలి, ఎలాగ అది పైకి వెళ్తుంది, ఇలాంటివన్నిటి నేను ఈ యొక్క క్లాస్ లో నేర్చుకున్నాను. ఓకే, ఒకసారి ఇప్పుడు ఒక స్క్రీన్ చూ మీకు అందరికీ తెలిసినటువంటిది. ఒకసారి క్లియర్ గా స్క్రీన్ చూపిస్తాను. జస్ట్ వాచ్ దిస్, వాచ్ దిస్. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ రాకెట్ విషయం పక్కన పెడదాం, జస్ట్ వాచ్. ఒక బాడీ ఉంది, క్యాపిటల్ M వెయిట్ ఉండేటటువంటి ఒక వస్తువు ఉందని తీసుకుందాం. XY ని రెఫరెన్స్ ఫ్రేమ్ నిర్దేశ చట్టం కింద తీసుకుందాం. అది V వెలాసిటీ వచ్చింది అనుకో, V వెలాసిటీ తోటి X డైరెక్షన్ లో కదులుతుంది అనుకుందాం. ఓకే, సో ఆ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, అంటే ఎక్కువ బరువు నెమ్మదిగా కదులుతుంది, తక్కువ బరువు ఉండేది ఫాస్ట్ గా కదులుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సేమ్ మన బాల్ ఆడుకున్నప్పుడు చూడండి, ప్లాస్టిక్ బాల్ రబ్బర్ బాల్ తీసుకుంటే మనం ప్లాస్టిక్ బాల్ ఈజీగా గాలిలోకి విసరొచ్చు, కానీ రబ్బర్ బాల్ కొంచెం శక్తిని వాడాలి, ఎక్కువ ఎనర్జీని వాడాలి. దాని కారణం ఏంటంటే ప్లాస్టిక్ బాల్ తేలిగ్గా ఉంటుంది, రబ్బర్ బరువుగా ఉంటుంది. అది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది పక్కన పెట్టండి, మనం ఇవ్వాల్సిన వస్తువు బలం గురించి మాట్లాడుతాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ దట్ బాడీ టు మేక్ ఇట్ మూవ్. సో ప్లాస్టిక్ బాల్ ని నెమ్మదిగా విసిరిన చాలా ముందుకు వెళ్ళిపోతుంది, కానీ రబ్బర్ బాల్ మాత్రం చాలా గట్టిగా విసిరితే తప్ప. మెయిన్ కారణం ఏంటి, దానికి మెయిన్ కారణం ఆ రెండింటికి ఉండేటువంటి బరువు. సో తక్కువ బరువు ఉండేది ఎక్కువ వేగంతో వెళ్తుంది, ఎక్కువ బరువు ఉండేది ఎక్కువ వేగంతో వెళ్తుంది అనేటటువంటిది జగమెరిగిన సత్యం. సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకుంటే క్యాపిటల్ M అనేటటువంటి వెయిట్ ఉండేటటువంటి బరువు ఉండేటటువంటి మాస్ ద్రవ్యరాశి ఉండేటువంటి ఒక వస్తువు X డైరెక్షన్ లో, X యాక్సిస్ డైరెక్షన్ లో, X యాక్సిస్ V వేగంతో వెళ్తుంది అని మనం తీసుకుంటే దాని మీద F అనేటటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్య బలాన్ని మనం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు కదులుతుందని మామూలుగా మనం తీసుకుందాం. ఇది స్టార్టింగ్ పాయింట్. కొద్దిసేపు అయ్యాక సే డెల్టా T టైం, కొంత టైం ఇంటర్వెల్, ఒక సెకండ్ అవ్వచ్చు, ఒక నిమిషం అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు, ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ లో వస్తువు నుంచి డెల్టా M సెపరేట్ అయిపోతే, అంటే ఆ వస్తువు తాలూకా ద్రవ్యరాశి M మైనస్ డెల్టా M అయితే, M మైనస్ డెల్టా M అంటే దాని బరువు తగ్గిద్ది కదా. డెల్టా M అనేటటువంటి చిన్న ముక్క బయటకు విడిపోయింది, డెల్టా M అనేటువంటి చిన్న ముక్క విడిపోయింది, అది విడిపోయి ఈ వేగంతో ఇటు సైడ్ వెనక్కి కదులుతుందని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ముక్క విడిపోవడం వలన ఈ
అది మరి కొంత వేగం పొందుతుంది. పొందినటువంటి వేగం v ప్లస్ విరాసి మాస్ m నుంచి m మైనస్ డెల్టా m తగ్గింది. తగ్గడం వలన v నుంచి v ప్లస్ డెల్టా v చేంజ్ ఇన్ వెలాసిటీ పెరిగినటువంటి ఈ యొక్క వేగము తెలుసుకొని, సో v ప్లస్ డెల్టా v పెరుగుతుంది. ఆ మిగిలిన ముక్క డెల్టా m ముక్క ఏమవుతుంది, u వేగంతో వెనక్కి వెళ్ళిపోయింది అని తీసుకోండి. సో అలా కదులుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని ఒక వ్యవస్థ అంటే m మైనస్ డెల్టా m భాగం ఒకటి, డెల్టా m భాగం ఒకటి, ఈ రెండింటికుంటే ఈ సిస్టంలో జరిగేటటువంటి మార్పులు ఎలా చెప్పాలి? ఓకే, ఈ m మైనస్ డెల్టా m ని రెండు సెపరేట్ బాడీస్ గా తీసుకొని, వస్తువులుగా తీసుకొని, ఆ రెండింటి మీద న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ రెండో నియమాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ఈ రెండింటిని కలిపి ఒకటే సింగిల్ సిస్టమ్ కింద తీసుకొని న్యూటన్ సెకండ్ లా ఉపయోగించుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. ఓకే, చాలా ఈజీ, రైట్. సో we will continue this topic now. We will go for theory part. సిద్ధాంత భాగానికి వెళ్దామండి. మిత్రులు చెప్పింది అర్థమైనట్టుంది. ఇప్పుడు సిద్ధాంత భాగం చూడండి. మొత్తం వెయిట్ m అనుకుందాం, అంతేగా? మొత్తం వెయిట్ m, మొత్తం ద్రవ్యరాశి, మొత్తం మాస్ m, టోటల్ మాస్. దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్య బలం F పనిచేసినప్పుడు ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ రెండో నియమం నుంచి F ఈక్వల్ డెల్టా P బై dt, చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. ఇదే కదా న్యూటన్ రెండో నియమం. వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు ప్రయోగించిన బలానికి సమానము, ఇదేగా రెండో నియమం. సో బలం అంటే F, ద్రవ్యవేగం P, అందులో మార్పు డెల్టా P, దాని రేటు డెల్టా P బై డెల్టా T ఆర్ dt. సో F ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై dt అనుకుంటే స్టార్టింగ్ ఎండింగ్ రెండు పొజిషన్స్ కదా. సో స్టార్టింగ్ పొజిషన్ లో ఉండే మొమెంటం ద్రవ్యవేగం PI, ఎండింగ్ పొజిషన్ లో ఉండే మొమెంటం PF అనుకుంటే F ఎక్స్టర్నల్ ఫోర్స్, F బాహ్య బలం ఈజ్ ఈక్వల్ టు PF మైనస్ PI బై డెల్టా T. సో PI ఎలా కట్టొచ్చు? PI స్టార్టింగ్ లో మనకి మొత్తం బాడీ మొత్తం ఉంటుంది క్యాపిటల్ M, దాని వేగం క్యాపిటల్ V. సో MV అవుతుంది. కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అయిపోతుంది m మైనస్ డెల్టా m ఒక్కొక్కటి, డెల్టా m ఒక్కొక్కటి. m మైనస్ డెల్టా m ఏమొచ్చి v ప్లస్ డెల్టా v వేగంతో కలుగుతుంది, డెల్టా m ముక్క ఏమొచ్చి u కలుగుతుంది. సో ఈ రెండు ముక్కల్ని తీసుకుంటే ఫైనల్ మొమెంటం, అంతిమ తుది వేగం వస్తుంది. సో అలాగా F ఈక్వల్స్ టు m మైనస్ డెల్టా m ఇంటూ v ప్లస్ డెల్టా v, అది పెద్ద ముక్క, ప్లస్ డెల్టా m ఇంటూ u, అది చిన్న ముక్క. u రివర్స్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనకి చేంజెస్ ఎలా వస్తాయి? ఈ యొక్క స్పష్టంగా చూడండి. ఆ యొక్క ఈక్వేషన్ ద్వారా కంటిన్యూషన్. ఇప్పుడు ఆ F ఈజ్ ఈక్వల్ టు PF మైనస్ PI బై డెల్టా T ఫామ్ లో ఉపయోగించుకుంటే, అందులో PF వాల్యూ మరియు PI వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే PF వాల్యూ m మైనస్ డెల్టా m ఇంటూ v ప్లస్ డెల్టా v ప్లస్ డెల్టా m ఇంటూ u, PI వాల్యూ ఏమొచ్చి mv బై డెల్టా T. వీటన్నిటిని m డెల్టా v బై డెల్టా T కామన్ తీసుకుంటే మొత్తం మూడును మనకి ఈ విధంగా మార్పు వస్తుందండి. F ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2.10 m
delta v by delta t plus u minus v plus delta v m delta m by delta t equals to f. సో స్టార్టింగ్ పాయింట్ లో అంటే ఆ యొక్క వస్తువు కదలడానికి రెడీ అయిన క్షణం, సో 0th సెకండ్ అంటారు. డెల్టా టీ 0 అయితే, డెల్టా టీ 0 అయితే, ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ మూమెంట్, డెల్టా ఎం బై డెల్టా టీ వాల్యూ మైనస్ అవుతుంది. ఎందుకంటే లోనికి ఆ యొక్క పదార్థం సెపరేట్ అవ్వడానికి రెడీ. సో సెపరేట్ అయ్యేటప్పుడు ఎప్పుడున్నది నెగిటివ్ ని చూపిస్తుంది, సెపరేట్ అయ్యేటప్పుడు ఎప్పుడు నెగిటివ్ ని చూపిస్తుంది. ప్లస్ ఆ క్షణంలో ఉండే వేగం చేంజ్ 0, ఆ క్షణంలో ఉండే వేగంలో చేంజ్ 0 అవుతుంది, ఆ క్షణంలో ఉండే వేగంలో చేంజ్ 0 అవుతుంది. అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్స్ టు m dv by dt plus v into dm by dt minus u dm by dt equals to f or 0 అనేసి మనం ఈక్వేషన్ ఇస్తామండి. సో ఈ యొక్క న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ రెండో నియమం F is equal to ma, అది అందరికీ తెలిసిందే. F is equal to ma. ఈ న్యూటన్ సెకండ్ లా కదులుతున్నటువంటి లేదా ద్రవ్యరాశి చేంజ్ ఆఫ్ మాస్ ఉండేటటువంటి సిస్టమ్స్ ఆర్ వేరియబుల్ సిస్టమ్స్, చాలా ద్రవ్యరాశి వ్యవస్థలకు సంబంధించి ఈ న్యూటన్ సెకండ్ లా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈక్వల్ టు d by dt of mv minus u into dm by dt. దీన్ని కూడా మనం న్యూటన్ సెకండ్ లా అని చెప్తుంటారు, బట్ దిస్ ఇస్ న్యూటన్ సెకండ్ లా ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్. దీన్ని కూడా న్యూటన్ రెండో నియమం అనే చెప్తారు. కానీ నియమం దేనికి చెప్తున్నామండి? చాలా ద్రవ్యరాశి వ్యవస్థకు సంబంధించినటువంటి న్యూటన్ రెండో నియమం ఇస్తుంది అన్నమాట. చాలా ద్రవ్యరాశి వ్యవస్థకు సంబంధించినటువంటి రెండో నియమం. ఓకే, సో ఇప్పుడు రాకెట్ గురించి మనం తీసుకుంటే, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు, రాకెట్ అప్పుడు దాని తాలూకు ఎగ్జాస్ట్ కదా, కింద నుంచి వస్తున్నటువంటి వేడి గాలి ఉంటాయి కదండి, అది రాకెట్ లోపల ఇంధనం ఫ్యూయల్ మండిపోవడం వల్ల వస్తుంది కాబట్టి అక్కడ ఫ్యూయల్ తగ్గిపోతూ ఉంటుంది, ఇంధనం తగ్గిపోతూ ఉంటుంది. సో తగ్గుతుంది అనేటటువంటి విషయం తీసుకుంటే డిఎం బై డిటి డెల్టా ఎం భాగం, మీకు ఇందాక డయాగ్రామ్ లో చూపించాం, డెల్టా ఎం భాగం రాకెట్ నుంచి బయటకు రిలీజ్ అయిపోతుంది, అంటే రివర్స్ డైరెక్షన్ లో కిందకు వస్తుంది యు వేగంతో. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యూకి వికి మధ్యన రిలేటివ్ వెలాసిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. వి అనేది ఆ రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఉండే వెలాసిటీ ఉంటే, రాకెట్ నుంచి బయటకు వస్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క ఫ్యూయల్ ఇంధనం తాలూకా బయటకు రావడం జెట్, ఆ జెట్ తాలూకా వేగం అనుకుంటే యు మరియు వి ఈ రెండింటి తాలూకా రిలేటివిటీ వలన, సాపేక్షత వలన వస్తువు పై వరకు కదులుతుంది. సో యు మైనస్ విని వి రిలేటివ్, వి సాపేక్షం అని రాయొచ్చు. ఓకే, ఇది రాకెట్ లో మిగిలిపోయినటువంటి ద్రవ్యరాశితో సాపేక్షంగా రాకెట్ నుంచి బయటకు పోతున్న ద్రవ్యత సాపేక్ష వేగాన్ని ఇస్తుంది. ద టర్మ్ u minus v is equal to v relative will give you the relative velocity of the material or say fuel which is stuck in the rocket to the fuel being consumed by the rocket engine. So this is given by the below equation m dv by dt equals to f bahya, then English external antaru, plus u minus v into dm by dt, and f external plus v relative, v sapeksha into dm by dt తో ఇవ్వచ్చు. Next class లో we'll discuss about this motion of the rocket. Next class లో మనం రాకెట్ యొక్క గమనాన్ని వివరించుకుందాం.
Then your next class means Tuesday. Okay. Don't miss us. Thank you. క్లాస్ ఇప్పుడు కూడా ఉన్నారా క్లాస్ లో? కెమెరా ఆన్ Off. ఆఫ్ చేస్తారు కెమెరా. Recording. అంటే ఈ మాటలు వినిపించు అంతేనా? ఈ మాటలు వినిపిస్తాయి. ప్రగతి, ఓ ప్రగతి, ప్రగతి, ప్రమీల, ఏం చేస్తున్నావు? క్లాస్ అబ్బో, మామూలు టైంలో ఎక్కడ అసలు కనబడట్లేదు మేడం గారు, ఫోన్ లో కానీ అంత బిజీ అయిపోయారా ఏంటి? లేదు సార్. మీరు కనబడట్లేదు, జ్యోతమ్మ కనబడట్లేదు, ఇంకా ప్రగతి గారి గురించి లేదు, అలా సునంద మేడం కనబడట్లేదు, వాళ్ళ అబ్బాయి బావిశెట్టి కనబడట్లేదు, ఎవరో కనబడట్లేదు అక్కడ. ఒక్కరు కూడా మెసేజ్లు పెట్టట్లేదు. కనీసం మనిషి బతికినట్టు చచ్చాడు కూడా మీకు అవసరం లేదు. క్లాస్ లో మీట్ అవుతున్నాం కదా సార్. అబ్బో, సరే సరే అయితే ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్ సార్.